హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీతేజూస్ కిచెన్. ఈరోజు సొరకాయ పాయసం ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ స్వీట్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఫంక్షన్స్లో మనకి సర్వ్ చేసే ఈ సొరకాయ పాయసాన్ని అదే టేస్ట్తో అదే పద్ధతిలో ఈజీగా ఎలా మనం ఇంట్లో తయారు చేసుకోవాలో ఈరోజు మన ఛానల్లో చూసేద్దాం. ఇలా సొరకాయని తీసుకుని దీనిపైన ఉన్న పొట్టు అంతా తీసేసి దీన్ని శుభ్రంగా వాష్ చేసి గ్రేట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా గ్రేట్ చేసుకున్న ఈ సొరకాయ తురుముని ఓ పక్కన పెట్టుకుని ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసుకోండి. ఈ గీ హీట్ అయిన తర్వాత దీంట్లోకి మనం తురుము పెట్టుకున్న సొరకాయ తురుముని నేను 250 గ్రామ్స్ తీసుకున్నాను. అంటే 1 కప్ సొరకాయ తురుముని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ సొరకాయలో ఉన్న వాటర్ క్వాంటిటీ అంతా రెడ్యూస్ అయిపోయి ఈ తురుము అంతా దగ్గరకు అయ్యే వరకు గీలో వేయించుకోవాలి. ఇదంతా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని ఈ తురుముని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి 1/2 లీటర్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. మీరు చికెన్ పాలను తీసుకుంటే మనకి స్వీట్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పాలను వేసి మీడియం ఫ్లేమ్లో మనం ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి. ఇలా పాలు మరుగుతున్నప్పుడు పైన ఫామ్ అయిన మీగడనంతా కూడా మిక్స్ చేస్తూ పాలను మరిగించుకోవాలి. ఇలా పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత అరగంట సేపు నానబెట్టుకున్న 1/2 కప్పు సగ్గుబియ్యం యాడ్ చేసుకోవాలి. ఇలా సగ్గుబియ్యాన్ని నానబెట్టుకుని యాడ్ చేసుకోవడం వల్ల మనకి తొందరగా ఉడుకుతుంది, టైం సేవ్ అవుతుంది. ఈ సగ్గుబియ్యం బాగా ఉడికి ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేస్తూ కుక్ చేయండి, అడుగున అంటకుండా ఉంటుంది. అలాగే ఈ పాలను మీడియం ఫ్లేమ్ పైన కుక్ చేస్తూ ఉండండి. సగ్గుబియ్యం మనకి బాగా కుక్ అయ్యాయి. ఇలా టెస్ట్ చేసినప్పుడు మనకి సాఫ్ట్గా అయినట్టయితే కనుక సగ్గుబియ్యం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీంట్లోకి వేయించుకుని పెట్టుకున్న సొరకాయ తురుముని యాడ్ చేసుకోండి. ఈ తురుముని యాడ్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టి నెమ్మదిగా ఈ సొరకాయ అంతా కూడా పాలల్లో ఉడికే వరకు కుక్ చేసుకోవాలి. ఈ తురుము అంతా పాలల్లో బాగా ఉడికిన తర్వాత దీంట్లోకి షుగర్ని యాడ్ చేసుకోవాలి. నేను 6 టేబుల్ స్పూన్స్ షుగర్ని యాడ్ చేస్తున్నాను. ఈ స్వీట్ క్వాంటిటీ అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం స్వీట్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ షుగర్ అంతా పాలల్లో డిజాల్వ్ అయ్యే వరకు లో ఫ్లేమ్ పైన కుక్ చేయండి. ఇలా కుక్ అయిన తర్వాత దీంట్లోకి నేను 4 టేబుల్ స్పూన్స్ మిల్క్ మెయిడ్ని యాడ్ చేస్తున్నాను. ఇది స్వీట్ అండ్ మిల్క్ మెయిడ్. ఇది కనుక మీ దగ్గర లేకపోతే మీ టేస్ట్కి తగ్గట్టుగా ఒకసారి స్వీట్ని టేస్ట్ చేసి షుగర్ని యాడ్ చేసుకోండి. ఫంక్షన్ స్టైల్ సొరకాయ పాయసం చేయాలి అనుకుంటే కనుక మిల్క్ మేడ్ కానీ కోవాని కానీ యాడ్ చేసుకోవచ్చు. మనకి బయట స్వీట్ షాప్స్లో కానీ ఫంక్షన్స్లో కానీ ఈ పాయసంలో మిల్క్ మేడ్ లేదా కోవాని యాడ్ చేస్తారు టేస్ట్ కోసం. మీ దగ్గర ఇవి రెండు లేకపోతే కనుక మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా షుగర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి 4 టేబుల్ స్పూన్స్ మిల్క్ని యాడ్ చేయండి. దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. ఇది వెనీలా ఫ్లేవర్డ్ కస్టర్డ్ పౌడర్. ఇది బాగా పాలల్లో మిక్స్ చేసుకుని దీన్ని ఇప్పుడు మనం మరుగుతున్న పాయసంలోకి స్టిర్ చేస్తూ వేసుకోవాలి. ఇది కలుపుతున్నప్పుడు మనం గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ కస్టర్డ్ పౌడర్ని పాలల్లో వేయాలి. ఈ పాలల్లో వేసేటప్పుడు కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ ఉండండి. 1 మినిట్ లోపడే మనకి ఈ స్వీట్ అంతా బాగా దగ్గరకు అయ్యి చిక్కబడుతుంది. స్వీట్ షాప్స్లో కానీ ఫంక్షన్స్లో కానీ ఇలా కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేస్తారు టేస్ట్ కోసం. ఒకవేళ మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ మిల్క్ మేడ్ ఏమీ లేకపోతే సింపుల్గా సొరకాయ పాయసాన్ని ఈ రెండు అవాయిడ్ చేసి తయారు చేసుకోవచ్చు. ఈ స్వీట్ అంతా మనకి బాగా దగ్గరగా అయ్యి చిక్కబడిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోండి. తర్వాత దీంట్లోకి నానబెట్టి కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. నేను పిస్తా, బాదాం, క్యాష్యూస్ని నానబెట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. ఇలా డ్రై ఫ్రూట్స్తో పైనంతా గార్నిష్ చేసుకున్న తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూల్గా సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది.
ఈ సొరకాయ పాయసంలో మిల్క్ మేడ్ అలాగే కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేయకుండా కూడా మిగిలిన ప్రాసెస్ అంతా ఇలాగే చేసి ఈ సొరకాయ పాయసాన్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఫంక్షన్ స్టైల్లో టేస్ట్ కావాలి అనుకుంటే మాత్రం మిల్క్ మేడ్ కానీ కోవా కానీ అలాగే కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోండి. మీకు ఈ స్వీట్ రెసిపీ నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.